హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. చేసిన దగ్గర నుంచి నేను సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ చూస్తున్నా. కొన్ని ఛానల్స్ బాగా కష్టపడి బీజేపీని ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఛానల్స్, కేంద్ర ప్రభుత్వాన్ని ట్రోల్ చేయడానికి ప్రయత్నించేటువంటి ఛానల్స్, వీళ్ళంతా ఒక రేంజ్లో ట్రై చేస్తూ హిందువులు, బత్తాయిలు, బీజేపీ పార్టీ బొక్కబోర్లా పడింది, కేంద్ర ప్రభుత్వం ఓడిపోయింది, బొద్దింకలు గెలిచాయి అని ఓ చంకలు గుద్దేసుకుంటూ ఉన్నారు. సరే, ప్రాబ్లం లేదు, బొద్దింకలు గెలిచాయి, దానికి నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే గెలిచింది, బీజేపీ పార్టీయే గెలిచింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీరు నా ఈ వీడియో వింటే తప్ప మీకు అర్థం కాదు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా వీడియోని లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీ పార్టీ వాళ్ళు గెలిచినట్ట అంటే ఒక రకంగా గెలిచినట్టే. కానీ ఆ గెలుపులో కనిపించని కేంద్ర ప్రభుత్వం బీజేపీ విజయం ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కొంతమంది విద్యార్థులను వేసుకుని రోడ్డు ఎక్కి ఒకరోజు నిరసన చేశారు, రెండో రోజు నిరసన చేశారు. వెంటనే కేంద్రం దిగి వచ్చి మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి, మేము నెరవేరుస్తామంటే అక్కడితో ఆ విషయం కట్ అయిపోతుంది. డిమాండ్స్ నెరవేరుస్తుంది, కేంద్ర మంత్రి రాజీనామా చేస్తాడు. అప్పుడు బీజేపీ పార్టీ కంప్లీట్గా ఓడిపోయినట్టే, బీజేపీ పార్టీ ఇమీడియట్గా గెలిచినట్టు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి గేమ్లో ఉచ్చులో పడ్డారు వచ్చి, ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే బీజేపీ పార్టీ. అలానే మరొకసారి ఇలాంటి ఒక పెద్ద ఉద్యమం తీసుకురావడానికి అవకాశం లేకుండా చేసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి కంప్లీట్గా. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఫస్ట్ డే ఆందోళన చేశారు, సెకండ్ డే ఆందోళన చేశారు. ఎవరెవరు చేశారు? అభిజిత్ దీకే, సౌరవ్ దాస్, విజేత దహియా, అశుతోష్ రాకా, వీళ్ళ టీం మెంబర్స్ 4. అండ్ అలాగే వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీ ప్రతినిధులు. సెకండ్ డే ఏమైంది? థర్డ్ డే ఏమైంది? ఫోర్త్ డే ఏమైంది? వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కొత్త రూపం దాల్చుతూ ఉంది. ఫస్ట్ 10 days ప్రజలు అనుకుంది కానీ, మీడియా చెప్పింది కానీ ఏంటి, విద్యార్థుల కోసం బీజేపీ పార్టీ నిరసన చేస్తుంది అన్నారు. ఆఫ్టర్ 10 days ఏమైంది? బీజేపీ పార్టీకి సపోర్ట్గా వాంగ్చుక్ వచ్చాడు అని చెప్పారు. ఆఫ్టర్ 20 days ఏమైంది? బీజేపీ పార్టీకి మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, కేజ్రీవాల్ వచ్చాడు. ఆ నిరసన చేసేటువంటి సభ దగ్గరికి వచ్చి సంఘీభావం తెలిపాడు, వాళ్ళతో పాల్గొన్నాడు అని చెప్పారు. ఆఫ్టర్ 30 days సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ వైఫ్, 30 days అయిపోయింది, ఆటోమేటిక్గా నిరసన జరుగుతూనే ఉంది. ప్రకాష్ రాజు మొదటి నుంచి సపోర్ట్ చేసిన వ్యక్తి డైరెక్ట్గా నిరసనకు వెళ్ళడం మొదలుపెట్టారు. అలానే వీళ్ళకి ఖలిస్తానీ ఉగ్రవాదులు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు, బంగ్లాదేశ్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు, పాకిస్తాన్ క్రికెటరు, మాజీ క్రికెటరు ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను సినిమాకి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అనుకోండి, తల్లిదండ్రులు వద్దంటారు, ఏడుస్తాడు, మారాన్ చేస్తాడు. నువ్వు 10th ఇంటర్ చదువుతున్నావు, ఇప్పుడే సినిమాలు ఎంటరా, ఫ్రెండ్స్తో షికార్లు ఎంటరా నడుస్తారు. వాడేమంటాడు? లేదు డాడీ, నేను సినిమాకి వెళ్తాను అని చెప్పి అంటాడు. ఫస్ట్ నేను సినిమాకి వెళ్తున్నా డాడీ అనగానే డబ్బులు ఇచ్చి పంపించేసావు అనుకోండి, డాడీ వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఎందుకు వెళ్తున్నావు సినిమాకి, ఎవరితో వెళ్తున్నావు, ఒంటరిగా సినిమాకి అంటే, ఒంటరిగా ఎందుకు వెళ్తాడు డాడీ, నేను నా ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు, సుబ్బారావు ఉన్నాడు, పలానా వెంకటరావు ఉన్నాడు అని చెప్తాడు. అనేపాటికి అదేంటి రామకృష్ణ గారు మొన్న రోడ్డు మీద సిగరెట్లు తాగుతూ కనిపించాడే, వాడు ఎవరం ఏంటి, వాడు సుబ్బారావు గారు మన చూస్తే ఎవరిని అమ్మాయిని తీసుకుని సినిమాకి వచ్చాడు, వాడు చదివేది ఇంటర్మీడియట్ అనే ఆలోచన తండ్రికి వస్తుంది. అంటే నా కొడుకు ఎవరితో సావాసం చేస్తున్నాడు, నా కొడుకు ఎవరి వెంట తిరిగితే బాగుపడతాడు, ఎవరి వెంట తిరిగితే చెడిపోతాడు, అసలు మన ఇంటికి ఎవరి సపోర్ట్ ఉంది, నా కొడుకుని ఎవరు చెరగొట్టాలని చూస్తున్నారు అనే ఆలోచన ఆ తండ్రికి వస్తుంది. ఇక్కడ విద్యార్థులు దేశానికి కొడుకులు లాంటి వాళ్ళు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యజమాని. ఆ విద్యార్థుల వెనక ఎవరున్నారు? నిజంగా వాళ్ళు విద్యార్థులు చేస్తున్న ధర్నాయేనా, ఎవరి చేతైనా ప్రేరేపించబడుతున్నారా, లేదా శత్రు దేశాలు సపోర్ట్ చేస్తున్నాయా, నిజంగా వీళ్ళు చేసే ప్రొటెస్ట్లో న్యాయం ఉందా, ఏం చేద్దాం, మరీ ముదిరింది అనుకోండి ప్రొటెస్ట్, ఏం చెయ్యాలి అనే దాని గురించి డెసిషన్ తీసుకోవడం కోసం వీళ్ళు ధర్నా చేసిన ఫస్ట్ డేనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడానికి కారణాలు అవి. ఇది తెలియక చాలా మంది, స్ట్రాటజీ తెలియక బీజేపీ పార్టీ యొక్క వ్యూహకర్తల మైండ్ సెట్ చాలా మందికి అర్థం కాదు. ఎందుకు అలా ప్రాక్టికల్ గా చేశారు అంటే, దేశానికి ప్రమాదం పొంచి ఉందా లేదా, ఎవడున్నాడు అసలు, నీట్ పేపర్ లీక్ అయింది, ఆ నీట్ పేపర్ లీక్ అవడం అంటే ఎన్నో 100 సార్లు లీక్ అయింది, అది కాదు విషయం. బీజేపీ పార్టీ వచ్చి ధర్నా చేస్తూ అంటాం. బీజేపీ పార్టీ చీఫ్ జస్టిస్ అన్న మాటలకు పుట్టింది కదా, వాళ్ళు రాజకీయంగా పోకుండా విద్యార్థులు వంక పెట్టుకొని ఎందుకు వస్తున్నారు అంటే, దీని వెనక ఏం జరుగుతుంది తెలియాలి కాబట్టి వెయిట్ చేద్దాం. వెయిట్ చేశారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ధర్నాలో కూర్చుంది. చుట్టుపక్కల చాలా మంది రౌడీ మోకలు, జైలు నుంచి ఫిరోల్ మీద బెయిల్ మీద రిలీజ్ అయిన వ్యక్తులు, అలాగే భారతదేశం అంటే గిట్టని వ్యక్తులు మొత్తం అందరూ పోగయ్యారు. 360 degrees కెమెరా గవర్నమెంట్ పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇప్పుడు విద్యార్థులు డిమాండ్ చేశారు అంటే వాళ్ళ డిమాండ్స్ లో న్యాయం ఉంది, లేదా యువత
మన వలన ఇబ్బంది పడుతుంది, లేదా మనం అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే బీజేపీ పార్టీ ఉన్న టార్గెట్, ఎవడెవడున్నాడు దీని వెనక తెలుసుకోవాలనుకునే టార్గెట్ ఉంది కదా, దాన్ని రీచ్ అయిన తర్వాత ఓకే మనం రీచ్ అయ్యాం. దీని వెనక కాంగ్రెస్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు, ఇంకా కొన్ని మన దేశాన్ని హేట్ చేస్తున్నటువంటి శక్తులు ఉన్నాయి అని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఓకే ఇది ఇంకా వ్యవహారం ముదిరితే వీళ్ళంతా రంగంలోకి దిగి దేశానికి చెడు చేసే అవకాశం ఉంది. సో ఇక్కడతో దీన్ని స్టాప్ చేద్దాం, ఇంకా లాగొద్దు, ఇంకా లాగితే తెగుతుంది, అప్పుడు ప్రమాదం దేశానికి, మన పార్టీకి కాదు. మన పార్టీ వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున అధికారంలో లేకపోవచ్చు, పెద్ద విషయం కాదు. సో మనం ఆపేద్దాం అనే ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపించి వెంటనే బొద్దింకలన్నింటినీ తరిమి కొట్టడం జరిగింది. ఇది బీజేపీ పార్టీ స్ట్రాటజీ. నేను ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నా, మనం బీజేపీ పార్టీ అని చెప్పడం చాలా మంది అనుకుంటున్నారు. సో అలా అనుకుని నాకు పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ప్రతి విషయాన్ని విశదీకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో కొన్నిసార్లు బీజేపీ పార్టీకి ఫేవర్గా మాట్లాడొచ్చు, కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా మాట్లాడచ్చు, కొన్నిసార్లు మరికొన్ని పార్టీలకు కూడా ఫేవర్గా మాట్లాడచ్చు. అలాంటి ఒక వ్యూహం గతంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వలేకపోయింది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగైపోయింది. ఈరోజు నేను చెప్పినటువంటి సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ డే రాజీనామా చేస్తే ఎలా ఉండేది, ఆఫ్టర్ 30 days రాజీనామా చేస్తే ఎలా ఉండేది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఏది కరెక్ట్ అని లెక్కలు చూసుకొని వాళ్ళు చాలా పద్ధతిగా ప్లానింగ్ ప్రకారం రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత మరలా ఇప్పట్లో అంత పెద్ద ఉద్యమం తీసుకురావడం వీళ్ళ వల్ల కాదు. ఏడుస్తున్న పిల్లాడికి 1 గంట ఏడిచాక నువ్వు సినిమా టికెట్లు ఇచ్చి పంపించేసావు, వాడు సినిమాకి వెళ్ళి వచ్చాడు ఫ్రెండ్స్తో, మళ్ళీ వాడు నెక్స్ట్ డే సినిమాకి వెళ్తా అని మారం చేయలేడు. ఎందుకంటే నిన్నే చేశాను, నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, మా నాన్న తిట్టాడు, మా అమ్మ తిట్టింది, అయినా బెదిరించి వెళ్ళిపోయాను, నేను కావాలనుకుని నేను చేశాను, నేనేం చేశానో వాళ్ళు చూశారు, మళ్ళీ అడిగితే బాగోదు అని వాడు కొంత గ్యాప్ తీసుకుంటాడు. ఈ గ్యాప్ టైం ఎంత అనేది నేను చెప్పను, కానీ కొంత సమయం తీసుకుంటాడు. ఈసారి సినిమా అవ్వచ్చు, లాంగ్ టూర్ అవ్వచ్చు, పిక్నిక్ అవ్వచ్చు, లేదా కాలేజీ ఎగ్గొట్టడానికి అవ్వచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్ అయితే తీసుకుని వస్తాడు. అలా వాడు తీసుకొచ్చినప్పుడు వాడి వెనక ఎవరున్నారు, వాడి స్నేహితులు ఎవరితో వాడు జత కడుతున్నాడు. 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడయ్యాడంట, వీడు వాడయ్యాడంట, అలా ఏమన్నా అయ్యారా అనేది తల్లిదండ్రులు చూసుకొని వాడి విషయంలో జాగ్రత్త పడతారు. ఇప్పుడు దేశంలో ఇలాంటి ఒక ఉపద్రవం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళ వెనక ఉన్నటువంటి శక్తులన్నింటినీ ప్రభుత్వం ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది. సో అదే జరుగుతుంది ఇప్పుడు కేంద్రం చేస్తున్న ఆపరేషన్. ఈ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ప్రభుత్వాన్ని దూషించి ద్వేషించి దేశాన్ని తిట్టినటువంటి వ్యక్తుల్ని, మోదీ గారి తల్లి గారిని, దేశాన్ని, బీజేపీ పార్టీని విచ్చలవిడిగా బూతులు తిడుతూ హిందూ దేవీ దేవతలను దూషిస్తూ మోదీని 1 నిమిషం టైం ఇస్తే లేపేస్తామని చెప్పిన వ్యక్తులందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏరేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. నిజంగా విద్యార్థులకు అన్యాయం జరిగితే, చెప్పాను కదా, బిడ్డకి అన్యాయం జరిగితే తండ్రి చూస్తూ ఊరుకోలేడు. బిడ్డ ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలను కాదనలేరు, ఇచ్చారు. అలానే ఇప్పుడు విద్యార్థుల ఆలోచనలు, ఆశల కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. అది విద్యార్థుల ఆలోచన, విద్యార్థుల వెనకున్నటువంటి శక్తుల ఆలోచన అనేది వాళ్ళకి అనవసరం. అడిగాడు, మారం చేశారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు ఇహపైన దేశానికి ప్రమాదం ఉంది అనుకున్నటువంటి పని ఏది కూడా వేరే ఇతర శక్తులు ఏమైనా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరే అనుకుంటున్నారు? రాజీనామా చేయగానే సంబరపడిపోతున్నారు, ఇళ్ళకి కానీ పండగ కాదు కదా. మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ తర్వాత మావోయిస్టులు మహారాష్ట్రలో ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మావోయిస్టులకు కూడా ఈ సిజేపీ ప్రొటెస్ట్తో కాస్త బలం వచ్చిందని అనుకోవచ్చా? ఈ సిజేపీ ప్రొటెస్ట్ ఇన్ని రోజులు కొనసాగడం వల్ల వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అంటే కలుగులో ఉన్న ఎలుకని పొగబెట్టి బయటికి లాగుతున్నారు అందరూ. దీని వెనక ఉన్న శక్తులన్నీ బయటకు వస్తున్నాయి. మరి తప్పకుండా మీరు ఇలాంటి సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం రాయాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.